న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ సాయి స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటే విధంగా వారిని మరింత తీర్చిదిద్దుతామని ఆ సంస్థ చైర్మన్ జీవి నాయుడు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ సాయి స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటే విధంగా వారిని మరింత తీర్చిదిద్దుతామని ఆ సంస్థ చైర్మన్ జీవి నాయుడు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రీజియన్ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించి ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చారన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉత్తమ ఫలితాల్లో తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యాపక బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 6వ తరగతి నుండి తమ విద్యా సంస్థలో చదివే ప్రతి విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం పొందేందుకు తగిన శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి అనుభవజ్ఞులైన స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలతో పాటు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ చేసేందుకు తగిన శిక్షణ తరగతులను అందించేందుకు సంబంధిత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మట్టపర్తి లోబరాజు తదితరులు పాల్గొన్నారు. Growth of our Indian students. Yes, sir. నాయుడు గారిని ప్రత్యేకంగా మా మీడియా మిత్రుల తరఫున ఎందుకు అభినందించవలసి వచ్చిందంటే, ఇంతకు ముందు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ఇక్కడ ఈ బ్రాంచ్లో లాస్ అయినప్పటికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఇతర బ్రాంచ్ల నుంచి తెచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే యానోలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇప్పుడు రీజనల్ ర్యాంకుల నుంచి స్టేట్ ర్యాంకుల వరకు తీసుకెళ్లాలి పిల్లల్ని అనే మంచి ఉద్దేశంతో ఇక్కడ స్థాపించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యం నాయుడు గారి వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ నాయుడు గారిని నేను అభినందించక తప్పలేదు, అభినందించాలి కూడా. ఎందుకంటే నాయుడు గారు ఇక్కడతో సరిపెట్టకుండా తన ఫ్రెండ్ సింగపూర్లో ఉంటే ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయన ఆలోచనల్ని ఇక్కడ పంచి ఇక్కడ స్కిల్ డెవలప్ చేయాలి, పిల్లల్లోని మంచి ఏఐ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలి 6th క్లాస్ నుంచి అనే మంచి ఆలోచనతో వెళ్తున్నారు. కాబట్టి నాయుడు గారిని అభినందించక తప్పదు. నాయుడు గారికి మా మీడియా మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈయన మన స్కూల్తో 2 yearsకి MOU చేసాం. 2 yearsలో ప్రతి పిల్లోడు కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడేటట్టుగా ఈయనకి ఆ బాధ్యత చెప్పి చేసాం. ఈయన అన్నాడు, డాక్టర్ కేకేఆర్ ఇది చెప్పకూడదు పేరు, కొన్ని సంస్థలు కూడా మాతో మేము చెప్పిన ఫీజుకి మా వల్ల కాదని వదిలేస్తున్నారు, మీరు ఎలా వచ్చారో ఒక చిన్న స్కూల్ అని. మా మిగతా ఆర్గనైజేషన్స్ ఏ స్టాండర్డ్లో నడుస్తున్నాయో అదే స్టాండర్డ్ ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఫీజు ఎంత వచ్చింది అనేది మాకు ముఖ్యం కాదు, లాభ నష్టాలకు అతీతంగా స్టాండర్డ్ మిస్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ లోపించింది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. కాబట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అత్యుత్తమమైన వ్యక్తి ఎవరు అనుకుంటే ది బెస్ట్ మీరు, కాబట్టి మీతోనే మేము వెళ్ళాలనుకున్నామని చెప్పి ఆల్ ద వే హైదరాబాద్ వెళ్ళి ఆయనతో MOU చేసుకుని ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చినాం. మన 4th వచ్చారు, ఫస్ట్ స్టాఫ్ ఇంటరాక్షన్ అయ్యింది. సో ఈయన నాకు చెప్పింది ఏంటంటే, పిల్లల కన్నా ముందు మేము మీ స్టాఫ్ని ట్రైన్ చేయాలి. ఎందుకు అంటే పిల్లలు మాట్లాడతారు కానీ స్టాఫ్ మాట్లాడకపోతే పిల్లలకి మాట్లాడే అవకాశమే లేదు. కాబట్టి ఈ ఇయర్ మొత్తం అంతా కూడా మీ స్టాఫ్ని ట్రైన్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. త్రూ స్టాఫ్ పిల్లల్ని చేద్దాం. కాబట్టి డైరెక్ట్గా పిల్లల్ని చేస్తే స్టాఫ్ ఫీల్ చేస్తారు. కాబట్టి స్టాఫ్ని ఫస్ట్ ఇంటరాక్ట్ చేసి తర్వాత పిల్లల్ని చేద్దాం.
ఈ సమ్మర్ అంతా కూడా ఓరియంటేషన్ స్టాఫ్కి జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనం ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలండి. వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్లో ఒలివియా పబ్లికేషన్స్ వాళ్ళతో మనం టైఅప్ తీసుకున్నాం. వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి మన టీచర్స్ని ట్రైన్ చేస్తారు. తద్వారా మనకి ఇద్దరిని ఇమ్మన్నారు, ప్రైమరీకి ఒకరిని, హై స్కూల్కి ఒకరిని. వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసి త్రూ వాళ్ళు ప్రోగ్రామ్ చెప్తారు. తర్వాత పిల్లల్లో ఎలా ఉంది అనేది ప్రతి నెల వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటూ ఆ రిజల్ట్ మనకిస్తూ ఈ విధంగా చేస్తారు. అంటే నామమాత్రంగా కాకుండా కంప్లీట్గా రియలిస్టిక్గా ఫ్యూచర్లో రిజల్ట్స్ చూపించే విధంగా మన ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో లాభం నష్టం అనే దానికి అతీతంగా చేస్తాం. చాలామంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఫీజులు ఎక్కువ అని. కానీ ఎందుకు ఫీజులు ఎక్కువ అంటే స్టిల్ మేము లాస్ట్లో రన్ అవుతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ 87 lakhs ఆపరేషనల్ లాస్. ఈ ఇయర్ ఆ లాస్ ఇంకా పెరిగే క్రమం ఉంది, ఎందుకంటే ఖర్చు ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాం. కానీ దీనికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నాము అంటే మా స్టాండర్డ్ తగ్గకుండా ఉండాలి. ఒక్క చోట మా స్టాండర్డ్ తగ్గింది అంటే దీని ఇంపాక్ట్ వేరే చోట కూడా పడుతుంది. సో ఆ వేరే చోట వచ్చిన లాభం మీద ఇక్కడ తీసుకొచ్చి పెడతాం, కానీ ఇక్కడ బ్యాట్ వస్తే దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే ఉద్దేశం లేదు. కాబట్టి ఇది కూడా మా మిగతా బ్రాంచ్లాగే మంచిగా ఉండాలని చెప్పేసి దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా రన్ చేయడం జరుగుతూ ఉంటాం. మాకు అంటే పార్ట్నర్షిప్లో రన్ అవుతూ ఉంటే సపోజ్ ఇప్పుడు వెక్టర్ అనే ఒక పేరుతో, నాయుడు అనే నా పేరుతో కొన్ని, శ్రీవేద అని కొన్ని, వైద్య అని ఒకటి, బెంగళూరులో వైద్య అనే పేరుతో, ఇలా డిఫరెంట్ ఇవన్నీ ఒకటే బ్రాంచ్లో ఉన్నప్పుడు మాకు నిబంధనలు ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రికార్డ్ చెప్పాలి, ఇది ఈ 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అన్ని రీజన్ ఫస్ట్లు సాధించి మా స్టాఫ్, మా ప్రిన్సిపల్ గారు మంచి రిజల్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మా పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా స్టాఫ్ అందరినీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ ఇస్తారని ఆశిస్తూ ఆ రకంగా వాళ్ళతో వర్క్ చేయించాలని చెప్పి మా కళాశాల ప్రిన్సిపల్ గారిని కోరుతూ ఈ విద్యా సంవత్సరంలో మమ్మల్ని నమ్మి మా దగ్గర పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళతో మంచి రిజల్ట్ ఇచ్చేలాగా చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా దగ్గర జరుగుతున్న ప్రతిదీ కూడా మొత్తం యానం ప్రజలందరికీ తెలియజేస్తూ నిరంతరం ఇక్కడ ఏం జరుగుతున్నా మా విజయాలన్నింటినీ కూడా యానం ప్రజానీకానికి తెలియజేస్తున్న ప్రెస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు, ఈ ఇయర్ రీజన్ ఫస్ట్లు సాధించాం, లాస్ట్ ఇయర్ కూడా రీజన్ ఫస్ట్లు సాధించాం. కానీ రాబోయే రోజుల్లో స్టేట్ ర్యాంకుల కోసం పనిచేసేలాగా మేము నిరంతరం వర్క్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో స్టేట్ ర్యాంకులు కూడా యానానికి సాధ్యమే అనేది చూపించాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ జేఈ అండ్ నీట్ కోసం కూడా ప్రత్యేక శిక్షణ ప్రారంభించాం. దీనికోసం మేము హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా స్టాఫ్ని తీసుకొచ్చాం. కానీ యానం ప్రజానికం సుదూర ప్రాంతాలకి వెళ్తూ అక్కడే మంచి విద్య ఉంది అని అనుకుంటూ పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేస్తూ వాళ్ళని మానసికంగా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని వేదన పడుతూ, అలాగే తల్లిదండ్రులేమో పిల్లలు ఎలా ఉన్నారు అనుకునే వీళ్ళ వేదనకు గురవుతూ అక్కడ ఆ ఫుడ్, ఇంటి ఫుడ్ ఎలా అయినా ఆరోగ్యకరం, ఇప్పుడు దాకా అలా అలవాటు పడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి హాస్టల్ ఫుడ్ తింటూ గట్ ఇష్యూస్ తెచ్చుకుంటూ, నెక్స్ట్ అక్కడ హాస్టల్స్లో స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా కామను, ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చుకుంటూ ఇలా ఫుడ్ అండ్ ఈ డిసీజెస్తో ఇబ్బంది పడుతూ వాళ్ళ చదువు మీద ఏ మేరకు కాన్సన్ట్రేట్ చేస్తారనేది తల్లిదండ్రులు ఆలోచించాలి. మీకు దగ్గరలో అందుబాటు ఫీజుల్లో మీ దగ్గరికి యానం మేము ఈ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు దూరాలు వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు అంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. జీవితంలో విద్య అనేది ఒక పార్ట్ మాత్రమే. దానికోసం అని చెప్పి ఆ టైంలో పిల్లల్ని దూరం చేసుకొని మీరు పర్టికులర్లీ ఈ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది చాలా టెండర్ ఏజ్. ఆ ఏజ్లో మీరు పిల్లల్ని హాస్టల్స్లో వదిలేసుకొని వాళ్ళు ఏ రకంగా తర్వాత ఫ్యూచర్ తయారవుతుందో తెలియని పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. మీ దగ్గర పెట్టుకొని మేము జాగ్రత్తగా చదివించుకుంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అలానే
మన దగ్గర అయితే ఎవ్రీ సాటర్డే అండ్ మండే వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ వెంటనే మీ మొబైల్కి మేము మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటాం. ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము పేరెంట్ టీచర్ మీట్ కండక్ట్ చేస్తూ ప్రతి నెల కూడా మేము కలుసుకుంటూ పిల్లల్ని మంచిగా చదివించుకునే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని మీరు వదిలిపెట్టుకుని మీరు సుదూరాలకు వెళ్ళి ఎప్పుడో కొన్నాళ్ళకి పిల్ల ఎలా ఉందో లేదా పిల్లోడు ఎలా ఉన్నాడో చూసుకుని వస్తున్నారు తప్ప వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి అని ప్రిన్సిపల్తో మాట్లాడే అవకాశం కూడా మీకు లేదు. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులు మీరు పడకుండా మీరు ఇక్కడ మీ పిల్లల్ని మమ్మల్ని నమ్మి జాయిన్ చేసి మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. మంచి పిల్లలందరూ బయటికి వెళ్ళిపోతే ఇక్కడ మిగిలిన పిల్లలతో ర్యాంకులు అంటే అది మంచి ఇది కాదు. మంచి పిల్లలు మాకు అప్పచెప్పిన నమ్మకంతో మేము ర్యాంకులు సాధించి చూపిస్తాం. ధన్యవాదాలు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం విద్యార్థుల్లో పోటీ భావన పెంపొందించడమే లక్ష్యంగా ప్రియదర్శిని బాల విహార్ లో యంగ్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం విద్యార్థుల్లో పోటీ భావన పెంపొందించడమే లక్ష్యంగా ప్రియదర్శిని బాల విహార్ లో యంగ్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి తరగతిలోనూ చదువులో టాప్ 5 లో నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ కార్యక్రమం ద్వారా మిగతా విద్యార్థుల్లోనూ చదువుపై ఆసక్తి పెరిగి తాము టాప్ ర్యాంకులు సాధించాలని ప్రోత్సాహం కలుగుతుందని అకాడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య తెలిపారు. ప్రతి ర్యాంకు ప్రత్యేక రంగులు, స్లోగన్లతో రూపొందించిన కండువాలు, ర్యాంక్ బ్యాడ్జ్లతో విద్యార్థులను ఆకర్షణీయంగా అలంకరించడం వేడుకకు హైలైట్ గా నిలిచింది. ఈ వేడుకను 2 దశల్లో నిర్వహించారు. నర్సరీ నుండి 3rd క్లాస్ వరకు ఒక భాగంగా, 4th నుండి 10th క్లాస్ వరకు మరో భాగంగా కార్యక్రమాలు సాగాయి. స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, విద్యార్థుల విద్యాభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు చేపడతామని కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని, క్రమశిక్షణతో పాల్గొన్న విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు. Today is Achievers Day. The day we pause, look around and say, yes, hard work does pay off. In this way, our teacher's guidance was very important, especially our class teacher, Guru sir, and our HM Sahicha Miss. Thank you for giving support. Second safe place. You opened my lunch box. You rolled my child like they were important. You bent down to my height, so the wall didn't feel too big. You didn't laugh when I held the pencil the wrong way. You didn't get angry when I asked the same question again and again and again. You clapped for me when I wrote one single line. You celebrated me like I won a gold medal for reading a small Trophies. We recognize the spirit of curiosity, resilience, and persistence that defines in this school. To teachers, thank you. Your guidance is the foundation of our success. You didn't just teaching a subject. You taught us how to believe in ourselves. You saw potential in us when we are sometimes didn't see it ourselves. You are architect of your future. ప్రియదర్శిని కాన్వెంట్లో చదువుకుంటున్నప్పటి నుంచి అనేక కార్యక్రమాలు మీకోసం చేస్తూ వచ్చాం. నిజానికి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయాలంటే అది మా బుద్ధికి సంబంధించింది, మా శక్తికి సంబంధించింది, మా ఆర్థిక స్థితిగతులకు సంబంధించింది, మాకుండే ఉత్సాహానికి సంబంధించింది, మాకుండే ఇష్టానికి సంబంధించింది. అన్నీ ఉన్నాయి. మాకు మీ పట్ల శ్రద్ధ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీ భవిష్యత్తు పట్ల మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఉంది. మీరు పెరిగి పెద్దయి ఉన్నత స్థానాల్లో చక్కగా అమరి మంచి సంపాదన పరులయ్యి మంచి స్థితిమంతులైతే ఆనందించే వాళ్ళల్లో మీ తల్లిదండ్రుల తర్వాత మేమంతా ఉంటాం.
మీకు బోధించే టీచర్లు అందరూ కూడా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూసి ఎంతగానో ఆనందిస్తారు. నిజానికి పెద్దల, తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాద బలంతో మీరు పెరిగి పెద్దయి మహోన్నతులు అవుతారు. అందుకోసం స్కూల్ స్థాపించినప్పటి నుండి ఎన్నెన్నో కార్యక్రమాలు పిల్లల కోసం చేస్తూ వచ్చాం. చదువు చెప్తే సరిపోతుంది కదా అండి, ఈ కార్యక్రమాలన్నీ ఎందుకండి అనే ఒక ప్రశ్న కొంతమంది మస్తిష్కాల్లో మెదులుతూ ఉంటుంది. కార్యక్రమాలు కూడా చదువులో భాగమేనని, చదువు పిల్లలు వారంతటి వాడు కూడా చదువుకోగలుగుతూ ఉంటారని, కార్యక్రమాలు మాత్రం పెద్దవాళ్ళు దగ్గరుండి పిల్లల కోసం చేయాలని చాలామందికి తెలియదు. అందువల్ల మీకోసం ప్రత్యేకించి కార్యక్రమాలు చేసే ఒక విద్యా సంస్థగా ఈ ప్రియదర్శిని బాల విహార్ రూపొందింది. 50 సంవత్సరాల అనుభవం మీకు తెలియదు. ఏదో కార్యక్రమం చేసిన కనుక. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజోలు గాంధీ బొమ్మ సెంటర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజోలు గాంధీ బొమ్మ సెంటర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి తిరిగి రావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు. వారందరూ కూడా, నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పూజలు చేయటం, వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని, ప్రజలందరికీ కూడా ఆయన యొక్క సేవలు ఎంతో అవసరం ఉన్నందువలన వారు ప్రజాసేవలో మరింత ముందుకెళ్ళి ప్రజాసేవని కొనసాగించాలని అభిలాషిస్తూ, కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారిని వేడుకోవటం జరిగింది. అందరూ కూడా నాయకుల సమక్షంలో రాజోలు నియోజకవర్గం అంతా ఈరోజు నియోజకవర్గం మొత్తానికి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తొందరగా కోలుకోవాలని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని వారి ఆఫీస్కి వచ్చేటట్టు, ప్రజల సేవలో అంకితమయ్యేటట్టు స్వామి వారు అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పోలవరం జిల్లాలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి. ఏలూరు జిల్లాలో నుండి మరలా పోలవరం జిల్లాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో బెంబేలెత్తిపోతున్న గిరిజనులు. పోలవరం జిల్లాలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి. ఏలూరు జిల్లాలో నుండి మరలా పోలవరం జిల్లాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో బెంబేలెత్తిపోతున్న గిరిజనులు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం బోడకొండ సమీపంలో సంచరిస్తున్న పెద్దపులి. పులి సంచరిస్తున్న ప్రాంతంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు సమీప ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా పులి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని ప్రత్యేక బృందం సభ్యులు. కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో విభేదాలు. జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట. గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో వాగ్వాదం. కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో విభేదాలు. జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట. గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో వాగ్వాదం. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వర్మల మధ్య తోపులాట. మాజీ ఎమ్మెల్యే వర్మపై దూసుకువచ్చిన పెండెం దొరబాబు వర్గం. వర్మ అధికారులతో మాట్లాడుతుండగా వర్మను తోసిన పెండెం దొరబాబు వర్గీయులు. దీంతో ఒక్కసారిగా జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట. చంద్రబాబు ఫ్లెక్సీ ప్రతిసారి వేయడం లేదని ఆరోపించిన వర్మ, కావాలని వర్మ గొడవకు పాల్పడుతున్నాడని ప్రత్యారోపణలకు దిగిన జనసేన వర్గం. పిఠాపురంలో రచ్చరచ్చగా మారిన డిఆర్డీఏ కార్యక్రమం.
ఒక రాష్ట్ర సీఎం కమిషనర్ అంటారు మీరు సీఎం ఫోటో అక్కడ ఉందా ఇక్కడ ఎందుకు సీఎం ఫోటో జరిగింది తప్పు జరిగింది తప్పు జరగడండి తప్పు జరగడండి ప్రతిసారి సీఎం ఫోటో ఆఫీసర్ని అడుగుతున్నా గవర్నమెంట్ ఎవరి మీద లేదడుకోడు కదండి మిమ్మల్ని కాదు ఆఫీసర్లు అడుగుతున్నామండి అధినాయకుడి ఆరోగ్యం కొరకు అభిమానుల ఆరాటం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఉన్న శ్రీ బాణేశ్వర స్వామి తణుకులమ్మ తల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అధినాయకుడి ఆరోగ్యం కొరకు అభిమానుల ఆరాటం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఉన్న శ్రీ బాణేశ్వర స్వామి తణుకులమ్మ తల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం నుండే ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. పూజారులు ప్రత్యేక హోమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి దేవతల అనుగ్రహం కలగాలని ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులు కుంకుమార్చన, పుష్పార్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్య తిరిగి చూడాలని కోరుతూ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక శాంతి పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు రాయపురెడ్డి సిద్ధు మాట్లాడుతూ ప్రజల కోసం ఎప్పుడూ కృషి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన సంకల్పం కొనసాగాలని, ఆయన తొందరగా కోలుకోవాలని దేవీ దేవతలను ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపురెడ్డి సిద్ధు, ఓగూరి భాగ్యశ్రీ, గాలిదేవర తామేష్, లంకలపల్లి రాణి, మద్దిశెట్టి పురుషోత్తం, లంకపల్లి జమ్మి, గాలిదేవర బుల్లి, నల్లం సతీష్, దేవు రాంబాబు, రాయపురెడ్డి సూరిబాబు, సోరంపూడి కుమార్, సబరపు వెంకట్, విత్తనాల రవితేజ, భీమాల సూరినాయుడు, ఉలిసి నాగబాబు, పెన్నాడ శివ, వంగా విజయ్, సీతారాం, మల్లిపూడి రాజా, నాగబాబు, పేరాపతుల వీరబాబు, మాగాపు నాగేంద్ర, చింతలపూడి పల్లంబాబు, పెద్దిరెడ్డి సత్య, కరి శ్రీనివాసులతో పాటుగా స్థానిక జనసేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల అభిమానులు, కార్యకర్తల ఆత్మీయత, ఆందోళన ఈ ప్రత్యేక పూజల ద్వారా స్పష్టంగా కనిపించింది. ఆయన త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణం. రాయపురెడ్డి సిద్ధు గారు, జనసేన నాయకులు, ముమ్మడివరం నియోజకవర్గం నారాయణ సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థితః
అనంతానవ్యయం కవిగుం సముద్రేంద్రం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. ఒక్కసారి పట్టుకుని వచ్చేయండి, ఇలాగే చూపించండి అందరికి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలి. హర హర మహాదేవ శంభో శంకర. హర 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 మహాదేవ శంభో శంకర. హర 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 మహాదేవ. పాలిత ప్రాంతమైన యానాం శివారు గోపాల్ నగర్ లో స్థానిక ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ వద్ద అక్రమంగా చెత్తను డంపింగ్ చేయడాన్ని స్థానిక వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యపై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఈ యొక్క అక్రమ డంపింగ్ యార్డ్ను తొలగించుటకు శ్రీ సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జీటీ కోర్టులో దావా వేయడం జరిగింది. పాలిత ప్రాంతమైన యానాం శివారు గోపాల్ నగర్ లో స్థానిక ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ వద్ద అక్రమంగా చెత్తను డంపింగ్ చేయడాన్ని స్థానిక వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యపై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఈ యొక్క అక్రమ డంపింగ్ యార్డ్ను తొలగించుటకు శ్రీ సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జీటీ కోర్టులో దావా వేయడం జరిగింది. ఈ విషయమై ప్రభుత్వం వారు 2 నెలల్లో డంపింగ్ యార్డ్ను తీసివేయడం జరుగుతుందని, ఇది టెంపరరీ డంపింగ్ యార్డ్ అంటూ కోర్టును తప్పుదారి పట్టించి వాయిదా వేసుకుంటూ జాప్యం చేస్తూ కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పర్మనెంట్ గా ఏర్పాటు చేయడాన్ని స్థానిక వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై మల్లాడి కృష్ణారావు 2 నెలల్లో న్యాయబద్ధంగా చట్టం ద్వారా తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెండెం సూర్యప్రకాష్, సుంకర స్వామినాయుడు పాల్గొన్నారు. సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఆయన అధికారంలో లేకపోయినా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దీన్ని పక్కకి జరపడానికి ఆయన ఎంత ప్రయత్నం చేసినా అధికారులు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే దీన్ని ఇక్కడే ఉంచాలన్నది ఆయన కోరిక ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి తీయాలని ఈ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. కాదు, ఇది కోర్టు ఆర్డర్. ఇక్కడ ఈ కోర్టు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఉంది. అయినా కానీ గవర్నమెంట్ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేస్తుందంటే దీన్ని ఏమనాలి? ప్రజల దగ్గర గవర్నమెంట్ ఏమంటుంది, 2 నెలల్లోనే తీసేస్తాం అంటే టెంపరీగా వేసింది ఎంత పక్కాగా ఉంటుందా? ఇది వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పైసా కూడా ప్రజలు దీంట్లో భాగస్వాములై ఉన్నారు. ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ ఏమనాలి? గవర్నమెంట్ ఒక అసమర్థత, ఆఫీసర్ల అసమర్థత. ఇది గవర్నమెంట్ అసమర్థత కాదు, పాండిచ్చేరిలో ఉన్న చేతకాని ఆఫీసుల అసమర్థత అని చెప్పేసి నిదర్శనానికి చాలు. ఇంత డంప్ చేయడానికి ఇంత ఉన్నప్పుడు ఈ పక్కనున్న హైయెస్ట్ కాలనీ ఏదన్నా ఉందంటే గోపాల్ నగర్ నుంచి సరదా గాయత్రి నగర్ మాత్రమే యానంలో ఉన్న బిగ్గెస్ట్ కాలనీ. ఆ కాలనీకి ఎంత కావైన ప్రమాదం జరుగుతుందంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇది ప్రేరణ అంటున్నారు. కోర్టు ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ ఏది కూడా టార్గెట్ చేయకుండా ఎంత ఎస్టాబ్లిష్ చేశారంటే వీళ్ళ నిరంకుశానికి ప్రజలందరూ కూడా బలైపోతున్నారు. ఈవేళ దీని మీద కఠినంగా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఫుల్ ప్లానింగ్ లో ఉన్నారండి. నరేష్ దా
మైక్ పెడతామా? అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు, ఈ కాలనీ వాసులు, గోపాల్ నగర్, గాంధీనగర్, రాధానగర్, సాయిరామ్ నగర్, బ్రహ్మానంద నగర్, కామరాజు నగర్, సంతోష్ నగర్, శారదా గాయత్రి నగర్, పవర్ గిడ్ ప్రాంతీయులందరూ కూడా ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, నిన్న ఉదయం ఈ మన 36 రోజులు ఇక్కడ పవర్ గిడ్ దగ్గర వేసిన మన చెత్త గురించి ఎన్జిటి కోర్టులో మనందరం కూడా గత 2 సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్ళడం జరిగింది. క్రమేపీ దాని మీద పోరాటం కూడా ఇక్కడున్న కాలనీ వాసులు, పెద్దలు, పిన్నలు అందరూ కూడా 36 రోజులు నిరవధికంగా కూర్చొని నిరసన తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నిరసన శాంతియుతంగా నిరసన చేసే టైంలో పోలీసులు అన్యాయంగా నన్ను కానీ, ఇక్కడున్న చిట్టుబాబు గారు కానీ, రాముని కానీ, అశోక్ని కానీ ఆ మార్నింగ్ వచ్చినప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మమ్మల్ని ఇక్కడి నుంచి ఇమీడియట్గా స్టేషన్ తీసుకెళ్ళి నిర్బంధించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుని దాన్ని మమ్మల్ని అందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదొక పార్ట్ అయితే ఎన్జిటి కోర్టు ప్రతి 3 నెలలకు ఒకసారి వాయిదా జరుగుతూనే ఉంది. ఈరోజు అసలు ఎన్జిటి కోర్టులో ఫైనల్ హియరింగ్ అని చెప్పేసి ఇక్కడున్న పెద్దలందరూ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ పోరాటంలో యువ నాయకుడు, యువ అడ్వకేట్ అయిన మన సుంకర కార్తీక్ ఆధ్వర్యంలో ఫస్ట్ నుంచి కూడా పేపర్ వర్క్లో చేయడంలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మన కాలనీ వాసులందరూ కూడా చెప్పాలి వీళ్ళందరూ. ఎందుకంటే పోరాటం ఒక వ్యక్తి అయితే పేపర్ మీద కరెస్పాండెన్స్ చేయడం అంతా ఒక వ్యక్తి అయిపోయింది. కోర్టు పని నిమిత్తం అయితే 100% మల్లాడి కృష్ణారావు గారి తర్వాత ఎవరైనా చూసారంటే ఒక కార్తీక్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వీళ్ళ మనం నిన్న రోజున మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కొన్ని పేపర్స్ ఎన్జిటి కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి అర్జెంటుగా కాల్ రావడం. ఆ కాల్ విషయం ఏంటంటే, కార్తీక్ ఒక్కలే పోరాటం చేస్తున్నారు, మిగిలిన ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఆ ఒక్కలే అయితే మనం పట్టించుకోకర్లేదు, ఎవరికి ఇబ్బందులు అయితే మీరు కంటిన్యూ చేసేయండి అని చెప్పేసి మన పుదుచ్చేరి గవర్నమెంటు ఎన్జిటి కోర్టుకి ఒక అపీల్ చేసింది. దాన్ని మన లాయర్ గారు కార్తీక్ కానీ ఇక్కడ ఎన్జిటి కోర్టులో ఏం జరుగుతున్నదని కూడా ప్రస్తుతం నెట్లో పెట్టేస్తుంటారు. ఏ రోజు ఆ రోజు కూడా జరుగుతున్నది, జరగబోయేది కూడా. అది మన వాళ్ళు చూసిన వెంటనే కొన్ని అర్జెంటుగా సబ్మిట్ చేయవలసిన పేపర్లు నిన్నటి వరకు ఇదే టైంకి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కార్తీక్, నేను, చిట్టుబాబు ఇమీడియట్గా చెన్నై రీచ్ అయ్యి అక్కడ కొన్ని పేపర్లు ఇమీడియట్గా సబ్మిట్ చేయడం, మాకు కొంత టైం ఇవ్వండి, దీన్ని మేము ఏదో విధంగా షిఫ్ట్ చేసి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మల్లాడి కృష్ణారావు గారు లాయర్ని కోరడం జరిగింది. దీని మీద లాయర్ గారు కూడా మనం ఫస్ట్ నుంచి కొన్ని కరెస్పాండెంట్ చేసినంతా నిన్న కార్తీక్ క్షుణ్ణంగా అతనికి తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి లాయర్ గారికి, లాయర్ అసిస్టెంట్కి కూడా అది చూపించడం జరిగింది. అది ఒక పార్ట్ అయితే, మన ప్రభుత్వం 2-3 నెలల్లో దాన్ని షిఫ్ట్ చేయడానికి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో మన ప్రభుత్వం నెగ్గడం ఖాయం, కృష్ణారావు గారు నెగ్గడం ఖాయం, కృష్ణారావు గారు మంత్రి అవ్వడం ఖాయం అని చెప్పేసి 100% జరిగిందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఆయన మీకు అందరికి కూడా నేను వస్తే మీకు 3 నెలల్లో ఈ షిఫ్ట్ చేయించానని చెప్పేసి వారి ఏరియా వాసులందరూ కూడా వాగ్దానం చేయండి. ఆ వాగ్దానం చేసిన మీదట అదేవిధంగా ఎక్కడ కూడా దాన్ని వదలకుండా ఎంత రాత్రి అయినా కానీ నిన్న పూర్తి చేసుకుని ఒక 2-3 మంత్స్ టైం అడిగి దీన్ని నాది హామీ షిఫ్ట్ చేయడానికి మీరు ఒక 2 మంత్స్ టైం ఇవ్వడం అని చెప్పేసి లాయర్ గారిని కోరడం జరిగింది. అదే విషయంలో కార్తీక్ అయితే మాకంటా ఎక్కువగా లాయర్ గారికి ఇక్కడ కరెస్పాండ్ చేయడం, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు తమిళన్స్, లాంగ్వేజ్ ప్రాబ్లంకి కార్తీక్ క్షుణ్ణంగా నిర్భయంగా కూడా తెలుగుల కంటే అనర్గళంగా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా అతనికి ట్రాన్స్లేషన్ చేయడం నిన్న మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కార్తీక్ ఏం చేస్తున్నాడో చెల్లి వచ్చేస్తున్నాడు అనుకున్నా కానీ తను అక్కడ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కరెస్పాండెన్స్ చేయడం వలన ఈరోజు ఇది కార్యరూపం దాల్చింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయాలి ఏంటంటే, ఈ సేవకి అతను ఇచ్చిన మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చిన వాగ్దానానికి త్వరలో నెరవేరబోతున్నందుకు మీకు అందరికీ కూడా ఈ 4 విషయాలు చెప్పాలి, ఈ 4 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అతను అన్నమాట ప్రకారంగా అతను నిలబెట్టుకున్నారు, మీరు కూడా అదే విధంగా నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. మన ప్రభుత్వం రావడం ఖాయం అన్నాడు మల్లాడి కృష్ణారావు గారు నెగ్గడం ఖాయం,
మల్లాడి కృష్ణారావు గారు మంత్రి అవడం ఖాయం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను తొందరలో పాండిచ్చేరి గవర్నమెంట్ మల్లాడి కృష్ణారావు గారి ద్వారా ఇది వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడానికి 100కి 100% అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరులు కార్తీక్ కూడా 2 మాటలు చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఇది 2023లో ఇక్కడ డంపింగ్ యార్డ్ అని చెప్పేసి ప్రపోజల్ చేయబడింది. అది దానికి ఏంటంటే దీనికి వ్యతిరేకంగా మన గోపాలనగర్ ప్రజలు సహకారంతో మెయిన్ మల్లాడి కృష్ణారావు గారు దీన్ని లీగల్గానే దీన్ని మనం ఎదుర్కొని దీన్ని ఏదైనా సాధించగలం అనే ఉద్దేశంతో ఆయన నాతోటి 2023లో ఎన్జిటీలో కేసు వేయించినారండి. ఆయన సహకారంతో నేను ఎన్జిటీలోకి వెళ్ళి ఎన్జిటీలో కేసు ఫైల్ చేశాను. 2023లో కేసు ఫైల్ చేస్తే 2024 నుంచి అండి, నిజం చెప్తాను, 2024 నుంచి సీదా ఆర్డర్స్ ఏమండి. ఒక 2 నెలల టైం ఇవ్వండి, 3 నెలల టైం ఇవ్వండి, తీసేస్తున్నాం. ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి ఇది టెంపరీ 2 నెలల వరకునని దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు. ఇంకా కోర్టులో కూడా ఇప్పుడు కూడా స్టిల్ కోర్టులోనే ఇంకొక 2 నెలల టైం ఇవ్వండి తీసేస్తాం, ఇంకో 2 టైం ఇవ్వండి తీసేస్తాం. మన ప్రజలు చేసే పోరాటాలన్నీ చూసి గవర్నమెంట్ కూడా స్పందించి 2 నెలల టైం అని చెప్పి దీన్ని అలా లాక్కుంటూనే వెళ్తున్నారు. అదేవిధంగా కృష్ణారావు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఒక ఆంధ్రప్రదేశ్లో సైట్ డంపింగ్ యార్డ్ కోసం లేకపోతే యానంలో వేరే సైట్ల కోసం వీటి కోసం ఆయన పడే కష్టం నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ పెట్టడానికి కుదరదు అని చెప్పి ఉన్నతాధికారులకి ఇది అబ్జెక్షన్ తెలియపరచడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. బట్ అది కూడా వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళి 2 నెలల టైం ఇవ్వండి, దీన్ని మేము ఎత్తేస్తాం, వాళ్ళ ఆల్టర్నేటివ్ సైట్ ఎత్తుకుతాం అన్నారే తప్పించి ఇక్కడ మట్టు ఏం చేస్తున్నారంటే లోపల కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్, స్టిల్ ద డంపింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇష్టం వచ్చినట్టు మొత్తం రబస్ చేసి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇంతమంది నాశనం చేసి మొత్తం పొల్యూషన్ క్రియేట్ చేసి పడేస్తున్నారు. ఇది ఇంకొకరు నిన్న పాపం కృష్ణారావుని చూస్తే నిజంగా ఆయనకి చేతులకి దండం పెట్టాలి. ఆయన మొన్న ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి పాండిచ్చేరి నుంచి సీఎం గారు తీసుకుని సేలం నుంచి మీ అందరూ ప్రకాష్ గారు, చిట్టుబాబు గారు, మీ అందరూ మేము కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి లాయర్తో మాట్లాడాలి అర్జెంటుగా వెళ్తే ఆయన మళ్ళీ సేలం నుంచి మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ పాండిచ్చేరి నుంచి మళ్ళీ యానం. ఆయన తిరుగుడు ఆయన కష్టం ఆ ప్రజల కోసం. ఏమంటే ఎలక్షన్ అయిపోయింది, ఆయనకి అవసరం లేదు, ఆయనకి ఎలక్షన్ అయిపోయింది. కాకపోతే ఇంకా కూడా ఆయన ఎలక్షన్ నెగ్గామా ఓడేమా అన్నది కాదు ఆయనకి కావాల్సింది, లేదా పదవులు కాదు ఆయనకి కావాల్సింది, మన ప్రజల కోసం ఇంకా కష్టపడతానే ఉన్నాడంటే ఆయన రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అండ్ ఆల్సో కృష్ణారావు పాపం ఆయన కూడా లాయర్ గారికి ఎంతో రిక్వెస్ట్ చేసి వితిన్ 2 months కల్లా వితిన్ 2 monthsలోకి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ మనం షిఫ్ట్ చేస్తున్నాం. అదంతా మల్లాడి కృష్ణారావు మన గోపాల్ నగర్ ప్రజలు పోరాటం నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అందరికీ చాలా నమస్కారం అండి. ఒక 2 నెలల్లో ఓపిక పట్టండి, మనం సాధిస్తున్నాం విజయం. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.